ఇంక పెళ్ళిళ్ళు అయిపోయి నాయనమ్మలు అయిపోయినంత మాత్రాన వాళ్ళని తీసేయడమేనా? అసలు ఎందుకంటే మా పిల్లే కాదు, ఒక పిల్లే కాదు, ఇంటింటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటింటి వాళ్ళు అందరు కలిసి నాయనమ్మలు మాకు బాగా బాగా చూడరు అంటే వాళ్ళ సంగతి ఏంటి మరి? ఈ దరిద్రం వదిలించండి. పిల్లలకి చాడీలు చెప్పడం కాదు, అవతల వాళ్ళని ఎలాగా హర్ట్ చేయకుండా మాట్లాడాలా, ఎలాగ చూసుకోవాలా, ఇంట్లో పెద్దవాళ్ళని ఎలాగ చూసుకోవాలా, ఇలాంటివన్నీ చెప్పండి. ఇప్పుడు మనకి దేవుడు నోరిచ్చాడు ఎందుకు? కొంచెం మంచి మాటలు చెప్పాలి, కొంచెం మంచి మాటలు వినాలి, తెలియకపోతే నోరన్నా మూసుకోవాలి. నా నోరిచ్చిన దేవుడే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడాలి అని. ఒకవేళ అలా మైండ్లో మాట్లాడాలని అనిపిస్తే నోరు మూసుకో అని, నోరు మూసుకునే ఆప్షన్ ఇచ్చాడు. అది యూజ్ చేసుకోండి. మీకు ఏదైనా చెడ్డ మాటలు చెప్పాలనిపించినప్పుడు రెండో ఆప్షన్ యూజ్ చేసుకోండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని పిల్లల మనసులో దరిద్రాన్ని పెట్టకండి. పిల్లలు ఫ్యూచరు, మన ఫ్యూచర్ అన్నమాట వాళ్ళు. మనం ఏదో ఒకటి చెడ్డ మాటలు మాట్లాడేసి యూట్యూబ్లో పెట్టేసి వెళ్ళిపోతాం. మనకేం పెద్ద టైం లేదు ఇంకా అంతగా. కాకపోతే మొహానికి మేకప్లను, తల్లకి రంగులు వేసుకుంటే మనమేం కుర్రాళ్ళం అయిపోం. 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడో పిలుస్తాడు అనుకుంటా కూర్చోవాలి. అది ఎలా ఉండాలి? తర్వాత పిల్లలకి మా నాయనమ్మ ఇట్లా మా వాళ్ళు మంచివాళ్ళు, మా 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 నాయనమ్మ మా తాతయ్య అట్లా ఉండేవాళ్ళు మాతోటి అని చెప్పుకోవాలి. అంతేగాని ఇలాంటి దరిద్రపు రీల్స్ చూసి మా నాయనమ్మ అటు చూసేదే కానీ పెద్ద మంచివాళ్ళు కాదంట అందరూ అనే పిల్లల మనసులో ముద్రలు వేయకండి. దయచేసి బంధాల గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే రక్త సంబంధీకులు అందరూ చెడ్డోళ్ళైనప్పుడు నువ్వు కూడా చెడ్డోడివే కదా, నువ్వు కూడా అందుట్లో వాడివే కదా. నువ్వు అవతలోడికి నువ్వు పక్కన వాళ్ళని నమ్మకండి అని అందరూ మెసేజ్లు పెడతా చేస్తున్నారు రీల్స్. పక్కన వాళ్ళకి అవతల వాళ్ళకి నువ్వు కూడా పక్కనోడివే కదా. అది అర్థం చేసుకోండి కొంచెం. ఏదైనా సరే మాట్లాడే ఆప్షను యూజ్ చేసుకోండి, లేదంటే నోరు మూసుకునే ఆప్షన్ అన్నా యూజ్ చేసుకోండి. దయచేసి ఇది అందరికీ కాదండి, ఆ రీల్స్ పెట్టిన అతను లాగానే ఆలోచించే వాళ్ళకి కూడా ఈ రీల్ అనమాట. మన ఇంట్లో పిల్లల్ని పెంచాలి అంటే వాళ్ళని బాంబు గుండుల్లాగా తయారు చేసి పక్కన వాళ్ళ మీద వదలకూడదండి. అవతల వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా. ఇంట్లో వాళ్ళందరినీ వీళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో అవతల వాళ్ళని కూడా అట్లనే ఉండాలి.